పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతోంది బంగారం రేటు. ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బంగారం ధర పెరుగుతోందంటే అది కొన్న వాళ్ళలో ఆనందం ఉండాలి, కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్ళలో ఒక రకమైన భయం మొదలైంది. ఎందుకంటే బంగారం ధర నిజంగా పెరుగుతోందా, లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వారిని వెంటాడుతోంది. 2025లోనే బంగారం ధర 60% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు, అసాధారణమైన పెరుగుదల. ఇది ఒక రకంగా బబుల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని, సామాన్యులు ఆ ట్రాప్లో పడవద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాజాలం కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్మాన్ సాక్స్, జేపీ మోర్గన్ వంటి పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు బంగారం ఇంకా పెరుగుతుంది అంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తాయి. సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటారు. అదే సమయంలో ఆ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని మెల్లగా అమ్ముకొని లాభాలు తీసుకుంటారు. చివరికి రేట్లు పడిపోయాక వాళ్ళు లాభాల్లో ఉంటారు. గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు. ఏదైనా వస్తువు ధర సప్లై, డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేయాలన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా వస్తువు ధర సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే గతంలో జేపీ మోర్గన్ బ్యాంక్ స్పూపింగ్ అనే టెక్నిక్ వాడి గోల్డ్ రేట్ను అమాంతం పెంచేసింది. కొనాలని లేకపోయినా లక్షల కొద్దీ ఫేక్ ఆర్డర్స్ పెట్టి రేటు పెరిగాక ఆర్డర్స్ క్యాన్సిల్ చేయటమే స్పూకింగ్ టెక్నిక్. ఈ నేరం బయటపడటంతో ఆ బ్యాంక్ ఏకంగా $920 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 7,600 కోట్ల రూపాయలు జరిమానా కట్టింది. దీన్ని బట్టి మార్కెట్ మ్యానిపులేషన్ నిజమేనని తెలుస్తుంది.